హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మనం ఇంతకుముందు శాతవాహనుల దాకా ఫినిష్ చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇక్ష్వాకులు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ వీడియో కంపల్సరీగా ఫాలో చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను కొన్ని బుక్స్ నేమ్స్ అంతా కూడా లిస్ట్ ఇచ్చాను. అందులో కనుక మీకు ఏ బుక్స్ అయినా కావాలంటే కనుక నాకు కంపల్సరీగా మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశం ఏది? అంటే ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించిన మొట్టమొదటి రాజవంశం ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల రాజవంశ స్థాపకుడు ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. ఇక్ష్వాకుల రాజ లాంఛనం ఏది? అంటే సింహం. వీరి రాజ భాష ఏది? ప్రాకృతం భాష. ఏ ఇక్ష్వాకుల రాజు ప్రాకృత శాసనాలకు బదులు సంస్కృత భాషలో శాసనాలు వేయించాడు? యెహువల శాంతమూలుడు. ఇక్ష్వాకులు ఏడుగురు రాజులు 100 సంవత్సరాలు పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. కానీ శాసనాల ద్వారా ఎంతమంది రాజులు పాలించినట్లు తెలుస్తుంది? 4 రాజులు. ఇక్ష్వాకుల రాజులలో గొప్ప రాజుగా పేరుగాంచినది యెహువల శాంతమూలుడు. ఇక్ష్వాకుల పాలనలో చివరి రాజు రుద్రపురుషదత్తుడు. శ్రీపర్వతీయులని ఆంధ్రభృత్యులని పురాణాలచే పిలువబడిన వారు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు అనే పదం నుంచి వచ్చింది. అయితే ఇక్షు అనగా అర్థం ఏమిటి అంటే చెరకు అని అర్థం. ఇక్ష్వాకులు మనువు సంతతి వారని ఏ పురాణం తెలుపుతుంది? వాయు పురాణం. వీరపురుషదత్తుని అల్లూరు శాసనం ప్రకారం ఇక్ష్వాకులు ఎవరి సామంతులు? శాతవాహనుల యొక్క సామంతులు. అస్మక ములక రాజ్యాలను ఇక్ష్వాకు వంశస్థులు స్థాపించారని ఏ సాహిత్యం తెలుపుతుంది? బౌద్ధ సాహిత్యం. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలపై సంవత్సరాలు నిర్మాణాలపై శిల్పుల పేర్లు ఎవరి శాసనాల్లో కనిపించాయంటే ఇక్ష్వాకుల యొక్క శాసనాల్లో. ఇక్ష్వాకుల కాలంలో యుద్ధంలో చనిపోయిన వీరులకు స్మారక చిహ్నాలను ప్రతిష్ఠించడాన్ని ఏమనేవారు? వీరగల్లులు అని పిలిచేవారు. మేనత్తల కుమార్తెలను వివాహమాడే పద్ధతి ఏ రాజవంశ పాలనా కాలం నుండి ప్రారంభమైందంటే ఇక్ష్వాకుల నుంచి అది ప్రారంభమైంది. నెక్స్ట్, ఇక్ష్వాకులు కన్నడ దేశం నుంచి వలస వచ్చారని చెప్పిన పండితులు ఎవరు? ఓగేలు. ఇక్ష్వాకులు ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు సంతతి వారని చెప్పిన పండితులు బ్యూలర్ మరియు రాప్సన్. ఇక్ష్వాకులు తమిళ దేశం నుండి వచ్చినారని చెప్పిన పండితుడు ఎవరంటే గోపాలాచారి. ఇక్ష్వాకులు స్వతహా సిద్ధంగా తెలుగువారే అని చెప్పిన పండితుడు ఎవరు? కార్డ్వెల్. నెక్స్ట్, ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు అంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు కుమారుడు వీరపురుషదత్తుడు, కూతురు అటవీశాంతశ్రీ, భార్య మాటరిశ్రీ. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి శాసనాలు ఏ ప్రాంతాల్లో లభించాయి? 1 రెంటాల, 2 దాచేపల్లి, 3 కేశాన్పల్లి. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ యాగాలను నిర్వహించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. అగ్నిస్తోత్ర, అగ్నిహోత్ర అనే వైదిక క్రతువులను నిర్వహించి సామ్రాట్, సార్వభౌమ అనే బిరుదులు పొందిన ఇక్ష్వాకు రాజు ఎవరు? అంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. అనేక కోట్ల నాణేలను, లక్షల కొద్ది గోవులను, లక్షల కొద్ది నాగళ్లను మరియు భూమిని దానం చేశాడు. అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తెచ్చి కొత్త గ్రామాలను నిర్మించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిన ఇక్ష్వాకు రాజు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. శతసహస్రహాలక మహాదానాపతి అనే బిరుదు పొందిన రాజు ఈయన. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఏ మత అభిమాని అంటే వైదిక మతం. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఎవరి భక్తుడు? కార్తికేయుని భక్తుడు. ఈయన సోదరిమణులు ఎవరు? 1 హమ్మసిరిక లేక హర్మశ్రీ, 2 శాంతిశ్రీ లేక శాంతిశ్రీ. శాంతిశ్రీ భర్త పేరు వాసిష్ఠిపుత్ర స్కందశ్రీ. మహాతలవరి, మహాదానపత్ని అనే బిరుదులు గల శ్రీశాంతమూలుడి సోదరి ఎవరు అంటే శాంతిశ్రీ. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం జరిపించాడు? స్కంద విశాఖుడు. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు శాతవాహన పాలకుల చివరివాడైన ఎవరిని ఓడించి ఇక్ష్వాకు వంశం స్థాపించాడు?
మూడవ పులోమావిని ఓడించి ఈ ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించారు. బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను, సేద్య భూములను దానమిచ్చి బ్రాహ్మణ మత విస్తరణకు పాటుపడ్డ ఇక్ష్వాకు రాజు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమలుడు. వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన రాజు ఈయన. తర్వాత మాటరీపుత్ర వీరపురుషదత్తుడు. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి తర్వాత ఇక్ష్వాకు వంశాన్ని పాలించిన రాజు వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడు వేయించిన శాసనాలేవి? 1 అల్లూరు శాసనం, 2 నాగార్జునకొండ శాసనం, 3 జగ్గయ్యపేట శాసనం, 4 అమరావతి శాసనం. ఎవరి పాలన కాలంలో ఇక్ష్వాకుల రాజ్యంలో బౌద్ధ మతం స్వర్ణయుగంగా గొప్ప పోషణను పొందింది? వీరపురుషదత్తుడి కాలంలో. ఉపాసిక బోధిశ్రీ ఎవరి పాలన కాలంలో బౌద్ధ మత ప్రచారానికి విశిష్ట సేవలు అందించింది? వీరపురుషదత్తుడు. దక్షిణ భారతదేశపు అశోకుడు అని పిలుస్తారు ఈయన్ని. దక్షిణ భారతదేశపు అశోకుడిగా పేరుగాంచిన వీరపురుషదత్తుడు ఎవరి ప్రోత్సాహంతో వైదిక మతాన్ని వదిలి బౌద్ధ మతానికి అభిమానిగా మారాడు? 1 శాంతశ్రీ, 2 బాపిశ్రీ, 3 షష్ఠిశ్రీ. మొదట్లో వైదిక మత అభిమాని అయిన వీరపురుషదత్తుడు తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలియజేస్తున్న సాక్ష్యం ఏది అంటే నాగార్జునకొండ శిల్ప సాక్ష్యాలు. వీరపురుషదత్తుడి కాలంలో మహాయాన బౌద్ధ మతస్థులకు గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిల్లిన నగరం శ్రీపర్వతం. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధాచార్యుడు అయిన భావ వివేకుడు నాగార్జునకొండలో నివసించాడని హుయాన్సాంగ్ రచనల ద్వారా మనకి తెలిసింది. మేనరికపు వివాహాలను చేసుకున్న మొదటి ఇక్ష్వాకు రాజు వీరపురుషదత్తుడు. నాగార్జునకొండలో ఒక రాజు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లుగా ఉన్న శిల్పం ఒకటి దొరికింది. అయితే ఆ ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడి కుమార్తె అయిన కొండ బాలశ్రీ భర్త శివస్కంద శాతకర్ణి. వీరపురుషదత్తుడి మహాదేవి భట్టిదేవల కుమారుడు యహువల శాంతమూలుడు. యహువల శాంతమూలుని భార్య కూపనాశ్రీ. వీరపురుషదత్తుని భార్యలు శాంతిశ్రీ, బాపిశ్రీ, షష్ఠిశ్రీ, రుద్రభట్టారిక, భట్టిదేవి. కుమారుడు యహువల శాంతమూలుడు, కుమార్తె కొండబలిశ్రీ, కోడలు కూపనశ్రీ. నాగార్జునకొండలో ఆచార్య నాగార్జునుని కొరకు శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన స్తూపాన్ని పునర్నిర్మించింది శాంతిశ్రీ. వీరపురుషదత్తుని కాలంలో ఉపాసిక బోధిశ్రీ అనే మహిళ బౌద్ధ మత వ్యాప్తికి విశేషమైన కృషి చేసింది. ఈమె ఎవరు అంటే అమరావతిలో బాండారీకుడు బోధిశర్మ మేనకోడలు. నాగార్జునకొండలో చూలధర్మగారిపై బౌద్ధ విహారం చైత్య గృహమును నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ. శక రాజకుమార్తె అయిన రుద్రభట్టారికను వివాహం ఆడిన ఇక్ష్వాకు రాజు ఎవరంటే వీరపురుషదత్తుడు. నెక్స్ట్ యహువల శాంతమూలుడు లేదా 2వ శాంతమూలుడు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించిన మొట్టమొదటి రాజు ఈయన యహువల శాంతమూలుడు. యహువల శాంతమూలుడు నాగార్జునకొండలో కట్టించిన దేవాలయాలు ఏవంటే 1 పుష్పభద్ర నారాయణ స్వామి, 2 కార్తికేయ నందికేశ్వర, 3 నవగ్రహ హారతి. ఆంధ్రదేశంలో నిర్మించబడిన తొలి వైష్ణవ దేవాలయం అష్టభుజ నారాయణ దేవాలయం. గుమ్మడి దుర్గు వద్ద లభ్యమైన శాసనం ఎవరు అంటే యహువల శాంతమూలుడు. ఏ ఇక్ష్వాకు రాజు కాలం నుండి ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషలో శాసనాలు రాసే పద్ధతి ప్రారంభమైంది అంటే యహువల శాంతమూలుడి కాలంలో. ఇక్ష్వాకుల కాలంలో మహిళలు సంతానం కొరకు హారతి దేవతకు ఏమి సమర్పించేవారంటే గాజులు సమర్పించేవారు. యహువల శాంతమూలుడి సైన్యాధిపతి అయిన ఎవరు నాగార్జునకొండ వద్ద కుమారస్వామికి సర్వదేవాలయం నిర్మించారు? ఎలిసిరి. యహువల శాంతమూలుడి ఆరాధ్య దైవం స్వామి మహాసేనుడు. నెక్స్ట్ రుద్రపురుషదత్తుడు. ఈయన చివరి పాలకుడు, ఇక్ష్వాకుల చివరి పాలకుడు. రుద్రపురుషదత్తుని శాసనాలు దొరికింది 1 నాగార్జునకొండలో, 2 గురజాల్లో. యహువల శాంతమూలుడి కుమారుడు రుద్రపురుషదత్తుడు. సమాధులపై ఛాయాస్తంభాలను నిర్మించే కాలం ఈయన నుంచి ప్రారంభమైంది, రుద్రపురుషదత్తుడి కాలం నుంచి. రుద్రపురుషదత్తుని కాలంలో పల్లవరాజైన సింహవర్మన్ ఇక్ష్వాకుల రాజ్యాన్ని అంతమొందించాడని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే మంచికల్లు శాసనం. ఆంధ్రదేశంలో లభించిన తొలి పల్లవుల శాసనం మంచికల్లు. మంచికల్లు శాసనం వేయించినది సింహవర్మ. మైదవోలు శాసనం వేయించినది శివస్కంద వర్మ. తర్వాత మనకి దీంట్లో ప్రీవియస్ బిట్స్ ఏంటనేది చెప్తాను. 15 బిట్స్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఫస్ట్ ప్రశ్న వాసిష్ఠి పుత్ర శాంతమూల. నెక్స్ట్ ఇక్ష్వాకుల రాజధాని ఏది అంటే విజయపురి అనేది ఇక్ష్వాకుల రాజధాని. ఇది గ్రూప్ 2 పేపర్ 2011, గ్రూప్ 2 పేపర్ 2008లో ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాకుల రాజు శ్రీ శాంతమూల. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధమత ప్రచారానికి అవశిష్ట సేవలు అందించింది. ఆన్సర్ వీరపురుషదత్తుడి కాలంలో. ఇది ఇంపార్టెంట్, గ్రూప్ 2 పేపర్ 2012లో ఇచ్చినవి ఈ బిట్స్. ఇక్ష్వాకులు స్వతఃసిద్ధంగా తెలుగువారనని వాదించినది ఎవరు అంటే కాల్డ్వెల్. గ్రూప్ 2 పేపర్ 2011. ఎవరి పరిపాలన కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది? వీరపురుషదత్తుడి కాలంలో. ఇది గ్రూప్ 2 పేపర్ 2008. ఈ క్రింది ఇక్ష్వాకు రాజులలో ఎవరు తొక్కబడిన శివలింగం వారి శిల్పకళలలో చూపించారంటే ఆన్సర్ మాతరిపుత్ర వీరపురుషదత్తుడు. నెక్స్ట్ ఇక్ష్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం ఏది అంటే బౌద్ధ మతం. ఇది పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్స్ 2012. అమరావతి దేనికి ప్రసిద్ధి అంటే బౌద్ధ శిల్పకళకు ప్రసిద్ధి. ఇది గ్రూప్ 1 1994లో ఇచ్చారు. ఉజ్జయిని రాజకన్య ఏ ఇక్ష్వాకు రాజుకు భార్య అంటే వీరపురుషదత్తుడు. ఇది గ్రూప్ 1 1987-88. కింద దక్కన్ రాజవంశాల్లో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఏది? ఆప్షన్ 1 శాతవాహనులు, 2 ఇక్ష్వాకులు, 3 పల్లవులు, 4 చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ ఇక్ష్వాకులు అనమాట. దక్కన్ రాజవంశాల్లో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఇక్ష్వాకులు. ఇది గ్రూప్ 2 2000. నెక్స్ట్ నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది అంటే ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లింది. సో ఇది గ్రూప్ 2 1993. శ్రీపర్వత స్వామి ఏ రాజవంశీల కులదైవం? ఆన్సర్ ఇక్ష్వాకుల. శ్రీపర్వత స్వామి ఏ రాజవంశీల కులదైవం అనేది గ్రూప్ 2 1993లో ఇచ్చారు. ఇక్ష్వాకుల శాసనాలపై పేర్కొనబడిన లిపి ఏ భాషకు చెందింది? ప్రాకృతం భాషకు చెందింది. ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే నాగార్జునకొండ మీద ఉంది. ఇది అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ పోస్ట్నిక్ సైన్స్ ల్యాబ్ 2012 ఇచ్చారు. నెక్స్ట్ మనకి దీంట్లో మిగిలింది ఏంటంటే ఇక్ష్వాకుల సామాజిక మత సాంస్కృతిక విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేద్దాం. జస్ట్ ఒక 10-15-20 బిట్స్ ఉంటాయంటే ఇక్ష్వాకుల కాలంలో 5 గ్రామాలను కలిపి ఏమని పిలిచేవారు అంటే గ్రామ పంచిక. అంటే పంచ అంటే 5 కదా, సో గ్రామ పంచిక అని పిలిచేవాళ్ళు. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారం ఉండేది, అది ఏంటంటే సతీ సహగమనం. ఇక్ష్వాకుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వీళ్ళ కాలంలో పర్ణిక శ్రేణి అంటే అర్థం ఏంటంటే తమలపాకుల వారి సంఘం అని అర్థం. స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ ఆంధ్రదేశంలో వీళ్ళ కాలం నుండే ఆరంభమైంది. పూసిక శ్రేణి అంటే అర్థం ఏంటంటే మిఠాయిలు చేసేవారి సంఘం. నెక్స్ట్ విదేశీ వాణిజ్యం ఏ దేశంలో జరిగింది అంటే రోమ్ దేశంలో జరిగింది. చలామణిలో ఉన్న నాణ్యాలు ఏవి అంటే 1 ఫనం, 2 సువర్ణం, 3 దినారు. వీళ్ళ కాలంలో చలామణిలో ఉన్న దినారులు ఎక్కడి నుంచి వచ్చాయంటే రోమ్ దేశం నుంచి వచ్చాయి. తర్వాత వీరి కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవాళ్ళంటే నేగమాలు అని పిలిచేవాళ్ళు. అక్షయ నిధి ఉండేది వీటి కాలంలో. దీనిని దేవాలయాలు, మంటపాలు నిర్వహణ కోసం ఉపయోగించేవాళ్ళు. రోమ్ వర్తకుల స్థావరం ఎక్కడ బయలుపడిందంటే నాగార్జునకొండలో బయలుపడింది. ప్రపంచంలో ఎక్కడా కనిపించిన గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్దగేలారి నాగార్జునకొండ మీద ఉంది. ఇక్ష్వాకుల కాలంలో ఉలిక అంటే ఏంటంటే శ్రేణి నాయకుడిని ఉలిక అంటారు. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన ద్వీపపు మ్యూజియం నాగార్జునకొండ మీద ఉంది. అంతఃపురంలో స్త్రీలతో కలిసి నొదగిరి మీద నోదకేశ్వర ఆలయంను కట్టించింది ఎవరంటే రాతవస్య. ఇక్ష్వాకుల కాలంలో సతీ ఆచారం పాటిస్తున్న స్త్రీ శిల్పం ఎక్కడ బయటపడిందంటే నాగార్జునకొండ మీద. వీరి కాలంలో నరసింహ పూజ ఉన్నట్లు తెలిపే ఆధారం పంచవీరుల ఫలకం ఎక్కడ బయలుపడింది అంటే గుంటూరు జిల్లాలోని నెమలిపురిలో. కమ్మరి కట్టి అనే పదం ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనంలో ఉంది? వీరపురుషదత్తుడు వేయించిన శాసనంలో. అమరావతి శిల్పి బుద్ధుని మానవ రూపంలో చిత్రించడానికి ఏ శిల్పాన్ని అతను నమూనా శిల్పంగా తీసుకున్నాడు?
అంటే గాంధార శిల్పకళని. మరీచి విగ్రహం ఎక్కడ బయటపడింది అంటే శాలిహుండం. ఏ రాజవంశ పరిపాలనా కాలంలో నాగార్జునకొండ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాయాన కేంద్రంగా అభివృద్ధి చెందింది? ఇక్ష్వాకుల కాలంలో. సింహల రాజు దుప్పిగామణి కాలంలో పల్లవ బొగ్గ నుండి మహాదేవస్థ వీరు నాయకత్వంలో 4,60,000 బౌద్ధ భిక్షువులు సింహలంలోని ఎచ్చట నిర్మించిన స్తూప ఆవిష్కరణ ఉత్సవానికి హాజరయ్యారని శ్రీలంక బౌద్ధ గ్రంథమైన మహావంశం పేర్కొంది. ఆన్సర్ అనురాధపురం. వీరపురుషదత్తుని 18వ రాజ్యపాలన కాలంలో అల్లర్లు చెలరేగగా వీరపురుషదత్తుని ఆయుర్వృద్ధికి, రాజ్యాభివృద్ధికి దానాలను, నిర్మాణాలను చేపట్టినది ఎవరు అంటే ఆన్సర్ శాంతిశ్రీ. సింహల రాజు నాగార్జునకొండలో నిర్మించిన సింహల విహారానికి ఉన్న బోధి వృక్షానికి చుట్టూ వేదికను నిర్మించిన స్త్రీ ఎవరు అంటే ఉపాసిక బోధిశ్రీ. మహాతలవరి, మహాదానపత్ని అనే బిరుదులు గల ఇక్ష్వాక రాణి శాంతిశ్రీ. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి లభించిన ఆదరణకు ప్రధాన సాక్ష్యం ఏది అంటే బోధిశ్రీ శాసనాలు. శాతవాహనులు బ్రాహ్మణులు అయితే ఇక్ష్వాకులు క్షత్రియులు అని చెప్పిన పండితుడు ఎవరంటే ఆర్జీ బండార్కర్. ఇక్ష్వాకుల రాజ్యానికి చివరి రాజు అయిన రుద్రపురుషదత్తుడిని ఓడించి రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు అంటే జయవర్మ. సో ఇవి ఇక్ష్వాకుల టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ మన ఆంధ్రదేశంలో జైన మతం చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.